వాడు చేసిన పనికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అన్నయ్య గారు. అన్నయ్య, ఒక కొడుకు గురించి మీరు చూసింది చెప్పారు. ఒక తల్లి గురించి నేను చూసింది చెప్పనా? కాళ్ళు చేతులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే ఆలోచిస్తారు. అలాంటిది ఆంటీ ఆప్యాయంగా అతని దగ్గరికి వెళ్ళి గోరుముద్ర తినిపించింది. ఎంగిలి అంటుకుంటుందనుకోలేదు, చీర పాడవుతుందనుకోలేదు. కొంగుతో మెతుకులు తుడిచింది. తనకి బతుకుందని గుర్తించింది. మీరు మనుషులు బావుంటేనో వాళ్ళకి బాగా ఉంటేనో మర్యాద ఇస్తారేమోనన్నా. కానీ అమ్మని మీరు పెళ్లి చేసుకున్న గుళ్ళోనే ఎక్కువ రోజులు ఉన్నానన్నారు. తమ్ముణ్ణి చెల్లెల్ని నా మీద వేసుకుని నేను నేల మీద పడుకునేదాన్ని. మీకు అమ్మ మాత్రమే గుర్తుండొచ్చు, కానీ నాకు ఆ రోజులు కూడా గుర్తున్నాయి నాన్న. మీ అందరికీ చెప్పేటంతటి దాన్ని కాకపోవచ్చు. మా అమ్మ నాకు నేర్పిన సంస్కారాన్ని పక్కన పెట్టలేను అని చెప్తున్నాను. ఆంటీ, మీరు తెచ్చిన పూలు పళ్ళు మా వదిన వాళ్లకు నచ్చకపోవచ్చు. పక్కన పారేసినా సరే లెక్క తప్పకుండా తీసుకెళ్ళి మీ అబ్బాయికిచ్చాను. రండి, నా గదిలో మా అమ్మ ఫోటో ఉంది. తను చూస్తూ ఉండగా మీకు మంచినీళ్ళు ఇస్తేనే మమ్మల్ని క్షమించిందనుకుంటాను. అలా తీసుకెళ్తుంటే చూస్తూ ఉన్నారేంటి? చెప్పకమ్మా. నా కూతురు చెప్పింది విన్నాక నేను తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉందనిపించింది. అల్లుడు నువ్వైనా? మా నాన్న మాటే నా మాట. ఆంటీ, మీకు కాఫీ అలవాటుందా? టీ పెట్టమంటారా? ఏం వద్దమ్మా. పోనీ టిఫిన్ తీసుకున్నానా? తినాలని లేదు, నీ మాట వినాలనుంది. మీ అమ్మ పోలికలు మాత్రమే కాదమ్మా, లక్షణాలు కూడా నీకొచ్చినట్టున్నాయి. ఆంటీ, మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. తన ఒడిలో తలపెట్టి కబుర్లు చెప్పిన జ్ఞాపకాలు కళ్ళ ముందే కదలాడుతున్నాయి.
అమ్మ విద్య, మాకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, ఆప్యాయత అనురాగాల్లో లోట్లేదమ్మా. మీ నుండి కట్న కానుకలు కూడా ఆశించం. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని విలువ కట్టి ఎవరైనా కోడలుగా తెచ్చుకోగలరా? కానీ నా తలరాతలో ఆస్తున్నవాడే భర్తగా వస్తాడని నాన్న అంటున్నారు. నా మనసులో నా చేత రాయించి నాకు చదువు చెప్పించే మాస్టరే మా వారిలా రావాలనుంది. నాన్న ఆశకి కూతురు మనసుకి ఘర్షణ జరుగుతుంది. మీ నాన్నగారితో ఆ విషయం మాట్లాడతామనే వచ్చానమ్మా. బలగం లేని మేము బలంగా ఉన్న మీతో ఎప్పుడూ వాదించలేము, అర్థించగలం. నాన్న అర్థం చేసుకుంటారా అంటే కొంచెం ఓపిక పట్టాలంతే. నిన్ను కూతురులా చూసుకుంటానని అల్లుడుగా వచ్చే గణపతిని కొడుకులా చూసి ఒక్కసారి ఆలోచించమని అడుగుతానమ్మా. తొందరపడకుండా అంటే అమ్మలేని నాకు అమ్మలా చూసుకునే మీకు ఇద్దరికి అదృష్టం ఉండాలి. ఓకే అండి, తప్పకుండా దగ్గరుండి మీ అబ్బాయికి కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తాను. ఉంటానండి. ఏం కావాలి? మీరు డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను. ఏం డబ్బులు? నేనెందుకు ఇవ్వాలి? నీకెందుకు ఇవ్వాలి? నాకు కాదు, మా అన్న విఘ్నేష్కి. మీరెవరు? మా అన్న దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాను. ఇక నుండి మనీ కలెక్షన్ అంతా నేనే చూసుకుంటాను. ఇంకా ఫైనాన్స్ దొరకలేదు, ఇంకో 2 డేస్లో ఇచ్చేస్తాను. బా, ఇలాగే నెలలు దాటేస్తున్నావంట. ఈ రోజు నువ్వు ఇస్తేనే నేను ఇక నుంచి కదలేది. నిజంగానే 2 డేస్లో ఇస్తానండి. ఆదినారాయణ గారి ఫైనాన్స్లో అడిగాను. ఆదినారాయణ గారా? అవునండి. కావాలంటే వాళ్ళ అమ్మాయిని అడుగుతారా? వాళ్ళ అమ్మాయి ఇక్కడ కోచింగ్ తీసుకుంటుందా? అవునండి. అదిగో అటు చూడండి, తనే వాళ్ళ చిన్నమ్మాయి. ఓ, ఆదినారాయణ చిన్న కూతురు బానే ఉందే. పక్కన వాడేవాడు? పిలవమంటారా సార్? అవసరం లేదు. 2 డేస్ ఆగొస్తాను. అప్పుడు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాగే సార్. దీన్ని గట్టిగా పట్టుకుంటే ఆ ఆదినారాయణ నా కాళ్ళు పట్టుకుంటాడు. నా ఈగో సాటిస్ఫై అవుతుంది. పాపా, వస్తున్నాను. మాకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, ఆప్యాయత అనురాగాల్లో లోట్లేదమ్మా. మేము ఎదురు చూసేలా చేసినందుకు ఐఎమ్ సారీ. అయ్యో, భలేవారే, బడిపంతులు మీరు. ఎప్పుడూ సారీ చెప్పకూడదు. ఈరోజు బ్యాడ్జ్ పెట్టుకోలేదు ఎందుకని? అవసరం లేదని
అదేంటి? అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు, మిమ్మల్ని కలిసేటప్పుడు ఎందుకని? జేబులో ఉందా? ఆహా, ఉంది. ఇది జేబు పైన ఉండాలి. గణపతి మాస్టారు చూసారా ఎంత బాగుందో? పేరుదేముందండి, ఆ పేరు నిలబెట్టాలి కానీ. మీరు నిలబెడతారు. కానీ మా తమ్ముడు దాన్ని చెడగొడతాడు. మా తమ్ముడి ప్రవర్తనకి మీ నాన్నగారు ఎంత నొచ్చుకున్నారో పాపం. చాలా బాధపడ్డారు. ఆయన్ని నేరుగా కలిసి క్షమాపణలు అడగలేక మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మా నాన్నకైనా సరే మీరు సారీ చెప్పకూడదు, ఎందుకంటే మీరు మాస్టారు. ఛే, మీరు అన్నిసార్లు అంటుంటే నేను మాస్టర్ అంటే బాగుండనిపిస్తుంది. మీరు కాదు అన్నట్టు చెప్తున్నారు ఎందుకు? ఆహా, అంటే నేను అనేది మీ ఇంటి అల్లుడినైతే బాగుండేది. అదృష్టం నా తలరాతులో లేదనుకుంటా. పిల్లల తలరాతలు మార్చగలిగే దేవుడే టీచర్. ఆచార్య దేవో భవ అని ఊరికే అనరు. ఇంట్లో అయినా బయటైనా ఎన్ని సమస్యలున్నా సరే వాటి ప్రభావం తన మీద పడకుండా చీకట్లో నుంచినైనా సరే విద్యార్థులకి వెలుగు చూపుతారు. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే పాఠం చెప్పిన మాస్టారు ముందు చిన్నవాడే ఎప్పటికీ. ఇప్పటికీ తనకి నిజం తెలియకపోవడం వల్ల నాకు అర్హత లేని మర్యాద ఇస్తుంది అనుకుంటా. నేను మాస్టర్ని కాదంటే పళ్ళు రాలగొడుతుందేమో. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి చూపులు అయ్యి పోయాయిగా. ఇంత జరిగినా మీరు నిలకడగా ఉన్నారు. నేనైనా మా తమ్ముడైనా మా ఇంట్లో వాళ్ళైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఓపిగ్గా మాట్లాడుతున్నారు. మా అమ్మ నేర్పిన సంస్కారం. ఆమె చదువుకోకపోయినా నాకు తనే మొదటి గురువు. రెండో గురువు నన్ను పెళ్లి చేసుకోబోయేవారే అనుకుంటున్నాను. మీకు ఇంకా నేను మీ జీవితంలోకి వస్తానన్న నమ్మకం ఉందా? పిల్లలు వేలు పట్టి అక్షరాలు దిద్దించే మీరు నా చిటికిన వేలు పట్టుకోవడానికి ఆలోచిస్తారనుకోను. పెళ్ళి అనేది ఇద్దరి నమ్మకాలపైన ఆధారపడిన విషయం. మనం ఒకటవుతామా లేదా అని విచారిస్తూ సమయం వృధా చేయకండి. ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అమ్మగారిని బాగా చూసుకోండి. అలాంటి అమ్మలు అత్తగా దొరకాలన్నా అదృష్టం ఉండాలి. వస్తాను మాస్టారు. ఈ అమ్మాయి నాకు పాఠం చెప్పినట్టు అనిపిస్తుంది. రే గణపతి, శ్రీ విద్య పెట్టే పరీక్షలోనైనా నువ్వు పాస్ అవుతావంటరా? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంటే రోజు బాలేనా? నేను అలా అనలేదు.
ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావంటున్నాను. థ్యాంక్ యూ. నిధి, నేను నీకు ప్రపోజ్ చేసి 1 మంత్ అయింది. నువ్వింకా ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదు. అలా అని నో చెప్పకు. మీ ఇంట్లో ఒప్పుకున్నట్టు మా ఇంట్లో ఒప్పుకోరు. నువ్వు నాకు ఫ్రెండ్వి, బెస్ట్ ఫ్రెండ్వి. ఇప్పటికైతే నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మన స్టడీస్ కంప్లీట్ అయ్యేలోపు నీ మీద లవ్ ఫీలింగ్స్ వస్తాయేమో చూద్దాం. నీకోసం చాలా కవితలు రాశాను. నా గుండెల మీద నీ పేరు కూడా రాయించుకున్నాను. నిజమా? చూస్తావా? వద్దులే, తర్వాత మరిద్దరం ఉన్నప్పుడు చూపిస్తాను. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? ఎంత ప్రేమిస్తున్నామంటే చెప్పగలను, కానీ ఎందుకు ప్రేమిస్తున్నామంటే చెప్పలేను. ఈ డైలాగ్ ఏదో సినిమాలో విన్నట్టుందే. సరే నిధి, బాగా ఆలోచించుకొని నా ప్రేమను అర్థం చేసుకొని నాతో 7 అడుగులు వేస్తావని మాటిస్తావనుకుంటున్నాను. ఐ లవ్ యూ నిధి. సరే, బాయ్. బాయ్. హాయ్. ఎవరు నువ్వు? మీకు బంధువుని, వరుసకి బావనవుతానులే. వాట్? నిజం. ఎట్నుంచి? చెప్తాను. దానికంటే ముందు ఆదినారాయణ గారి కూతురు అయ్యుండి ఇలా బాయ్ ఫ్రెండ్తో తిరగడం తప్పు కదా? తను నా ఫ్రెండ్. అవునా? మరి లవ్ యూ అంటున్నాడు. మీ నాన్నకి నేను బాగా తెలుసు. మీరు మాట్లాడుకున్నదంతా ఇందులో రికార్డ్ చేశాను. బాగా ఆలోచించుకొని నా ప్రేమను అర్థం చేసుకొని నాతో 7 అడుగులు వేస్తావని మాటిస్తావనుకుంటున్నాను. ఐ లవ్ యూ నిధి. మరెందుకు రికార్డ్ చేసావు? నేనొక ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మేనేజర్ని. త్వరలో సొంతంగా ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టబోతున్నాను. లాభం లేదే ఏ పని చేయను. పైసాలోనే పరమాత్మ ఉంటాడని గట్టిగా నమ్ముతాను. ఎంత కావాలి? అది మ్యాటర్. నువ్వు చాలా షార్ప్. అందుకే మీ నాన్నకి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నకి చెప్పొద్దు. సరే గాని ఎంతుంది? $5,000 ఉన్నాయి. మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడైతే నిజంగా ఇవే ఉన్నాయండి. సరే, ఇంకోసారి కలిసినప్పుడు బ్యాలెన్స్ ఇద్దులే. ఎంత? ఒక 20,000 తీసుకునిరా. సరేనా? నేను కలిసినప్పుడు తీసుకుంటా. మరి మరి వీడియోనా? మర్చిపో, డిలీట్ చేసేస్తానులే. ఏందమ్మా, పొద్దుట్నుంచి నీ మొహంలో సిరునవ్వే కనపడటం లేదు. ఓహో, ఆ శ్రీశైలంగాడు పొద్దుట్నుంచి కనిపించలేదనా? అదేం లేదు పెద్దమ్మా. నువ్వు లేదన్నా అదే నిజం లేవే. నిన్న పెద్దింటికి పెళ్లి చూపులకి వెళ్లారు కదా, ఏమై ఉంటుందా అని. కుదురుంటే ఆ శ్రీశైలంగాడు కుదురుగా ఉండేవాడా? ఈ పాటికే ఊరంతా నా అల్లుడికి సంబంధం కుదిరిందని దండోరా వేసేవాడు. కుదరలేదు కాబట్టే శ్రీశైలం రాలేదంటావా? అంతే గదా. ఏటత్తా, ఏం చేస్తున్నారు? ఓర్ నాయనా, నువ్వు నన్ను అత్త అని పిలవకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. సరోజకి పెద్దమ్మంటే నాకు అత్తే అవుతావు కదా. ఆహా, అప్పుడు శ్రీశైలంగాడు నీకేటవుతాడు? ఇప్పుడు ఆడి గురించి ఎందుకులే గాని,
సరోజా, నేను ఈ నెల చిట్టి డబ్బుల కోసం వచ్చాను. అంటే నిన్న శుక్రవారం అని తెచ్చిలేదు బుల్లబ్బాయి గారు, ఏమనుకోకండి. నువ్వు ఇలా అంటేనే అనుకుంటాను. నీకెందుకు శ్రమ, నేనే వస్తాగా. పెద్దమ్మా, ట్రంకు పెట్టెలో చిట్టి డబ్బులున్నాయి, తీసుకురా. అట్టాగే. సరోజా, రోజు నువ్వే కల్లోకి వస్తున్నావో తెలుసా? నాకు రోజు రాత్రులు నిద్ర పట్టడం లేదు, ఏమి తినాలనిపించడం లేదు. ఇదంతా ఏటని పక్కింటి ప్రసాద్ గారిని అడిగితే ప్రేమ అన్నాడు. చెప్పు తీసి కొట్టాలి వాడు. ఒరే బుల్లబ్బాయ్, నీకు వయసు అయిపోతుంది కదా, అట్టాగే అనిపిస్తుంది. దాన్ని పట్టుకుని ప్రేమ అని నీకు అబద్ధం చెప్పాడురా. లాగిపెట్టి కొట్టాడు. నేనేటి, నా వయసేటి, నాకు ప్రేమేటి అని. నువ్వు వయసు గురించి మాట్లాడబాకత్తా. సర్లే, ఇందా చిట్టి డబ్బులు. మరి శ్రీశైలం గాడు వచ్చే యాలయ్య. సర్లే సరోజా, వెళ్ళొస్తానే. నీదే ఆలస్యం. తెతి అడ్డమైనోడికి ఒంటరిగా ఉన్న ఆడదంటే లోకువే. ఛీ! సరోజా, ఏంటే ఇది? అప్పటి చేదు జ్ఞాపకాల్ని ఇంకా ట్రంకు పెట్లో భద్రంగా దాచుకున్నావా? ఎందుకే వాడంటే నీకంత పిచ్చి ప్రేమ? నీకున్న ప్రేమ అడిగి లేదే. ఉండుంటే ఆ రోజే నీకోసం వచ్చి ఉండేవాడే. ఈ ఊరమ్మాయిలా లేవు. ఏ ఊరమ్మనిది? అదే పెద్దమ్మ, మాది చింతలపాలెం. ఊళ్ళో వెంగమ్మ తల్లి తిరణాళ్ళు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అలా వెళ్ళరు కదా. అది అది నేనొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరినో వెతుకుతున్నావు. ఇలా అంటున్నానని వేరేలా అనుకోకమ్మా. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావా? నువ్వు ఊరు దాటి 10 మైళ్ళు వచ్చావు. అది నీ ప్రేమ. కనీసం అతను వాళ్ళ పొలిమేరైనా దాటాడా అని. నిజంగా నీ మీద ప్రేమున్నవాడైతే నీకన్నా ముందే ఇక్కడుండేవాడు. ఈ కాలం అబ్బాయిల్ని నమ్మడానికి లేదమ్మా. చీకటి పడే వేళ కూడా అయింది. ఇంటికెళ్ళు. ఆ అబ్బాయి ఇంకా రాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదే. ఆడు రాగానే మన పెళ్ళెప్పుడు అని నిలదీసి అడుగు. పెద్దమ్మా, శ్రీశైలం వస్తున్నాడు, నువ్వు లోపలికెళ్ళు. శ్రీశైలం, ఏమైంది అలా ఉన్నావు? వెళ్ళిన సంబంధం ఏమైంది? కుదరలేదు సరోజ. నాళ్ళు బంగారం, కానీ ఆడికి ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది శ్రీశైలం? శంకరం మాస్టారు తాలూకు వాళ్ళ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదని చాలా ఏళ్ల క్రిందటే అనుకున్నాను.
కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కూతుర్ని మీకిచ్చి చెడ్డ పేరు తెచ్చుకోలేను. నువ్వేం బాధపడకు శ్రీశైలం. అమ్మాయికి అబ్బాయికి ఒకరంటే ఒకరిట్టం కదా. ఖచ్చితంగా దేవుడే వాళ్ళని కలుపుతాడు. నా మాట నమ్ము. అందుకే మావా పెళ్లికి ముందే నిజం చెప్పేద్దాం అంటున్నాను. అల్లుడు, నీ విషయం అలా జరగదురా. ఏంటి మామ అల్లుళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? హబే అదేం లేదక్క. అయినా నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళానురా. విద్య వాళ్ళ ఇంటికా? సుబ్బు ఏంటి? ఏంటా?